రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసాకి కంటిన్యూగా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్వీట్స్ అయితే చేయడం జరిగింది. ఆయన యొక్క ట్వీట్ చేయడం ప్రతిసారి ఎకనామిక్ వరల్డ్లో అయితే ఒక పెద్ద బ్లాస్ట్ లాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన లెసన్ నెంబర్ 9 గురించి అయితే ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్ద క్రాష్ రాబోతుంది, ఫెడ్ రేట్లు కట్ చేయడం జరిగింది. ఫెడ్ రేట్లు కట్ చేయడం అంటే ఇంచుమించు అంటే ఎక్కువ అమౌంట్ కరెన్సీ అయితే మార్కెట్లోకి రావడం జరుగుతుంది, ఫేక్ మనీ కూడా వస్తుంది. సో తద్వారా మార్కెట్ అయితే క్రాష్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పడం జరుగుతుంది. సో మార్కెట్ క్రాష్ అయితే ఏం చేయాలి అంటే, మార్కెట్ క్రాష్ అయితే నీ మనీ ఏ విధంగా నువ్వు సేవ్ చేసుకుంటావు? మార్కెట్ క్రాష్ అయినా రిచ్గా ఉండాలంటే రాబర్ట్ కియోసాకి చెప్పడం ఏంటంటే, మీరు సేఫ్ సైడ్గా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు కొనాల్సింది క్రిప్టో వైపు ఎక్కువగా చూడమని చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఇథీరియం కానీ బిట్కాయిన్ కానీ కొనడం చాలా ఉత్తమం, అదే మిమ్మల్ని సేవ్ చేస్తుందని చెప్తున్నాడు. తర్వాత సిల్వర్ కొనమని చెప్తున్నాడు, సిల్వర్ ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. తర్వాత గోల్డ్ కొనమని చెప్తున్నాడు, అంటే రియల్ గోల్డ్, రియల్ సిల్వర్, బిట్కాయిన్, ఇథీరియం ఈ 4 కొనండి, ఇవే మిమ్మల్ని కాపాడుతాయని అయితే పదే పోస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా రాబర్ట్ కియోసాకి తన ట్విట్టర్లో అయితే ఎక్స్ వేదికగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇదైతే ఇంటర్నేషనల్ ఎకనామిక్ మార్కెట్లో అయితే మంచి అంటే ఒక కంటిన్యూగా వైరల్ అవుతుండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మీరు ఒకవేళ క్రాష్ అయితే మీరు ధనవంతులు అవుతారా, పేదవాళ్ళు అవుతారా? అంటే మార్కెట్ క్రాష్ అయినా సరే దాన్ని వినియోగించుకొని మీరు ధనవంతులు కావచ్చు అని అయితే రాబర్ట్ కియోసాకి సలహా ఇస్తున్నాడు. సో అందరు కూడా అంటే తాను కూడా అంటే క్రాష్ అయిన వెంటనే ఫెడ్ రేట్ కట్లు అయిన వెంటనే భారీగా సిల్వర్ కొనడం అయితే మనం రాబర్ట్ కియోసాకి పోర్ట్ఫోలియో అబ్జర్వ్ చేయొచ్చు. సిల్వర్ అయితే కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్, తర్వాత ఇథీరియం, బిట్కాయిన్ ఖచ్చితంగా అవే మిమ్మల్ని కాపాడుతాయని చెప్పడం జరుగుతుంది. సో ఆయన చెప్పేది ఏంటంటే, క్రాష్ రాబోతుంది, నువ్వు ధనవంతుని అవుతావా పేదవాని అవుతావా అని నువ్వే నిర్ణయించుకో, నీ ఆలోచన అలర్ట్గా ఉండాలి. అంటే ఎకనామిక్ క్రాష్ అయితే గట్టిగా రాబోతుందని అయితే చెప్పడం జరుగుతుంది. రాబర్ట్ కియోసాకి చెప్పిన ఆయన అయితే ఇప్పటివరకు అయితే కంటిన్యూగా జరగడం జరిగింది. ఇంకోటి 2026లో $200 వరకు అయితే సిల్వర్ వెళ్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 2024లో కేవలం $20 ఉన్న సిల్వర్ 2026కి అయితే $200 వెళ్ళొచ్చని అయితే ఒక ప్రిడిక్షన్ అయితే చెప్పడం జరిగింది. సో మీరు మీ పోర్ట్ఫోలియోని కానీ మీ ఇన్వెస్ట్మెంట్లను కానీ సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బిట్కాయిన్, ఇథీరియం అండ్ తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. నేను కాదు, రాబర్ట్ కియోసాకి చెప్తున్నారు. కాబట్టి మీ పోర్ట్ఫోలియోని ఒకసారి చెక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది.